పుర ప్రముఖులకు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభదినమైన విజయదశమి నాడు విజయాలకు చిహ్నమైన దసరా నాడు మన వేములవాడ రాజన్న సన్నిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మీ అందరితో కూడా నా సంతోషాన్ని పంచుకుంటా ఉన్నాను. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం విజయదశమిని దసరా పండుగను జరుపుకుంటా ఉన్నాం. అదే రకంగా తన జాతి అస్తిత్వాన్ని కాపాడేందుకు నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదికన ఉద్యమాన్ని నిర్మించి ఒక దశలో ఆమరణ దీక్షకు సైతం వెనుకాడకుండా మరి బలిపీఠం ఎక్కి ఈరోజు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది అంటే దానికి అదే రకంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక కొత్త జిల్లాగా రాజన్న సిరిసిల్ల అవతరించిందంటే దానికి కారణభూతులైన మహనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకి నా ధన్యవాదాలు. వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. బంగారు తెలంగాణ రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో కానీ ఎలాంటి జాప్యం కానీ అవినీతి కానీ లేకుండా ప్రజల ముంగిట్లోకి పాలన అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతన జిల్లాలకు గతంలోనే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఈ నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలందరికీ కూడా సామీప్యం ఏర్పడి ప్రతి అధికారికి తన జిల్లా పరిధిలోని తన క్షేత్ర పరిధిలోని అన్ని కుటుంబాల యొక్క ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులపైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండే విధంగా ప్రజామోదయోగ్యమైన పాలన అందించడమే లక్ష్యంగా నూతన జిల్లాలను డివిజన్లను మండలాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న 21 జిల్లాలతో పాటుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కొత్తగా 4 మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలోనే ఇటు దేశంలోనూ అదే రకంగా అంతర్జాతీయంగా కూడా మరమగ్గాల ద్వారా వస్త్రోత్పత్తికి పేరెన్నిక కలిగిన సిరుల ఖిల్లా ఒకనాటి సిరిశాల నేటి సిరిసిల్ల అటు దక్షిణ కాశీగా ఈరోజు పేరెంది చారిత్రక నేపథ్యం కలిగిన వేములవాడ అనగా కార్మిక మరియు ధార్మిక క్షేత్రాలను రెండింటినీ కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన వేములవాడ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన విషయం కూడా మీకు తెలిసిందే. అందుకు మన వేములవాడ పంపకవి రచనలు ఆధారంగా నిలబడడం కూడా మన తెలంగాణకు మన రాజన్న సిరిసిల్లకు కూడా గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన నేత కార్మికులున్న క్షేత్రం సిరిసిల్ల. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనశాలీలు మన పద్మశాలీలు అనే విషయాన్ని మళ్ళొక్కసారి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇలాంటి విలువైన ఈ క్షేత్రానికి ఈ గౌరవం దక్కింది అంటే దానికి ఖచ్చితంగా ప్రజలు అదే రకంగా మన ప్రజల ఆమోదంతో ఈరోజు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న మన కేసీఆర్ గారు దానికి కారణమని చెప్పి కూడా మళ్ళొకసారి ఈ విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్త ప్రజల జీవన ప్రమాణాలు బాగు చేయడమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్న విషయం మీకు తెలిసిందే. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత మన జిల్లాల ఏర్పాటు కేవలం పట్టణ ప్రజల సౌలభ్యం కోసమే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని తాండాలు కానీ గూడాలు కానీ అదే రకంగా ఆ గిరిజన బిడ్డలు దళిత బిడ్డలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు కొత్తగా వీర్నపల్లి మండలం కానీ అదే రకంగా రుద్రంగి మండలం కానీ సిరిసిల్ల రూరల్ మండలాన్ని తంగలపల్లిలో ఏర్పాటు చేయడం కానీ
అదే రకంగా వేములవాడ రూరల్ మండలాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయడం కానీ దీన్ని బట్టే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం దార్శనికత మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విజయానికి ప్రతీక అయిన ఈ రోజు కొత్త జిల్లాలను ప్రారంభించుకొని అతి గొప్ప పరిపాలనా సంస్కరణలను నేటి నుండి అమలు చేసుకోబోతా ఉన్నాం. చిన్న జిల్లాల వల్లనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పేదల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పారదర్శకంగా అవినీతి రహితంగా అమలు చేయవచ్చని మన గౌరవ ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. చిన్న పాలనా విభాగాలుంటేనే పరిపాలనా సౌలభ్యం కానీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనేది కానీ మనం అనుభవం ద్వారా నేర్చుకున్న ఒక పాఠం. మండల వ్యవస్థ ద్వారా పాలన మంచి ఫలితాలు అందుతున్న వాస్తవాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లాల సంఖ్యను పునర్విభజించుకున్నారు, జిల్లాల సంఖ్యను పెంచుకున్నారు. కానీ కేవలం 2 రాష్ట్రాల్లో, ఒకటి బెంగాల్ రాష్ట్రంలో, రెండవది గతంలో ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జిల్లాల పునర్విభజన జరగలేదు, శాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా 2011 జనగణన ప్రకారం 3,60,00,000 జనాభా ఉంటే జిల్లాలు మాత్రం కేవలం 10 జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ప్రజలు ఉన్నారు. విస్తీర్ణంలో కూడా కొన్ని జిల్లాలు భౌగోళికంగా పెద్దగా ఉంటే మరికొన్ని జిల్లాలు భౌగోళికంగా చిన్నగా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడిగా, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఎన్నికలకు పూర్వమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన కొత్తలోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే అవకాశాన్ని, అదృష్టాన్ని, ప్రజలు మాకు అవకాశాన్ని కల్పిస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. సుదూరంగా ఉండే జిల్లా కేంద్రాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజుతో మన బాధలు తొలగిపోబోతూ ఉన్నాయి. కొత్త జిల్లాలే కాదు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పోలీసు కార్యాలయాలు, కొత్త పోలీస్ స్టేషన్లను కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను కూడా మనం సమీప మండలాల్లో కలుపుకుంటా ఉన్నాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక గొప్ప పాలనా సంస్కరణ, ఒక గొప్ప ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాలో కూడా 2 నుంచి 4 లక్షల కుటుంబాలు కనుక ఆవాసం ఉండే పరిస్థితి ఉంటే ప్రతి కుటుంబం యొక్క స్థితిగతుల పట్ల ఆ జిల్లా పరిపాలన యంత్రాంగానికి సమర్థవంతమైన అవగాహన, సమర్థవంతమైన పరిపాలన అందించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాలో ఉపాధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయా కుటుంబాల వివరాలు తెలుసుకొని ఆ జిల్లా కలెక్టర్ గారు, ఆ జిల్లా మంత్రి గారు, ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులే కానీ, అదే రకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కానీ అందరం కూడా వారిని సంపూర్ణమైన అవగాహనతో ఎవరు దారిద్ర్య రేఖకు దిగువనున్నారు, ఎవరు ఎగువనున్నారు, ఎవరు మరి సమాజంలో కింది స్థాయి వర్గంగా ఈరోజు పరిపాలన ఫలాలందక మరి దారిద్ర్య రేఖకు దిగువనున్నారో వారికి చేరువై వారందరికీ కూడా సహాయం చేసే ఒక పరిస్థితిని కూడా మనం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పడ్డ మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే క్రమంలో చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందే గౌరవ కలెక్టర్ గారితో, గౌరవ ఎస్పీ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో అందరితో కూడా సమావేశమై ఏ రకంగా ముందుకు పోవాలనే విషయంలో కూడా కొద్దిసేపు చర్చించడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతకు ఈ సంవత్సరం ప్రకృతి కూడా పరవశించి ఆమోదించినట్టుగా వర్షాల ద్వారా మన చెరువులు, కుంటలు, అప్పర్ మానేరుతో సహా అన్ని కూడా ఈరోజు నిండి బ్రహ్మాండంగా నిండు కుండలుగా మన మానేరు కూడా చాలా సంవత్సరాల తర్వాత పొంగి పరవశించి ముందుకు పొంగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక రైతు కావడం, అందుకే ప్రతి కుటుంబానికి తాగునీరు, ప్రతి సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరా కూడా సాగునీరు ఇస్తాననే ఒక లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో కూడా దార్శనికతతో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబాన్ని, తెలంగాణలో సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరా భూమిని ఈరోజు సస్యశ్యామలం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే క్రమంలో మన జిల్లాలోని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలోని మిడ్ మానేర్ రిజర్వాయర్ కానీ, ఎగువ మానేరు ప్రాజెక్టు కానీ, సింగ సముద్రం చెరువు కానీ, నిమ్మపల్లి చెరువు కానీ, అదే రకంగా మేజర్ మధ్య తరహా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటి ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గతంలో ఒక దుర్భిక్ష ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా ఏ ప్రాంతం అయితే పేరుపడిందో రాబోయే 2 ఏళ్లలోనే
సస్యశ్యామలంగా మొత్తం ప్రాజెక్టులకు ఆవాసం ఉండే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రతి ఎకరా కూడా సస్యశ్యామలమయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఈరోజు మన జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి కుటుంబానికి ప్రతి ఎకరా కూడా నీళ్ళిచ్చే విధంగా ప్రతి గొంతును కూడా తడిపే విధంగా మిషన్ భగీరథ ద్వారా రాబోయే సంవత్సరన్నర కాలంలోనే బ్రహ్మాండంగా ఇంటింటికి మంచినీటిని నల్లా ద్వారా అందించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా మనం అప్పర్ మానేరు ప్రాజెక్టు ద్వారా ఏదైతే మనం మిడ్ మానేరు నుంచి లిఫ్ట్ చేసి 9వ ప్యాకేజీ ద్వారా నీరు చేసుకొని పోతా ఉన్నామో దాని ద్వారా మొత్తం మన జిల్లాలోని 1,00,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు కూడా అందించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలకు చెరువులు జీవనాధారం. చెరువులను పునరుద్ధరించి మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే మన జిల్లాలోని 308 చెరువుల పునర్నిర్మాణం అభివృద్ధి కోసం 22,52,00,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల ద్వారా ఈ చెరువులన్నీ కూడా నిండి రైతులకు కొంగు బంగారంగా మారడం అభినందనీయం, ముదావహం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సమస్త జీవకోటికి ప్రాణాధారం నీరు. మరి మిషన్ భగీరథ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దేశం మొత్తానికే ఈరోజు మిషన్ భగీరథ ఆదర్శంగా నిలబడ్డం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యదక్షతకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మిషన్ భగీరథను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తూ ఉందంటే ఇది మన ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు నిదర్శనంగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ తెలంగాణ మిషన్లోనూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు